కళ్ళు చెదిరే పర్యాటక క్షేత్రాలతో చారిత్రక కట్టడాలతో వెలిగిపోతున్న వరంగల్ జిల్లా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి వచ్చి చేరుతోంది. పాకాల అడవుల్లో సఫారీ టూర్ను అందుబాటులోకి తేవడానికి సర్వం సిద్ధమైంది. ప్రకృతి అందాలకు నిలయమైన ఈ అడవుల్లో వన్యప్రాణులను వీక్షిస్తూ ట్రెక్కింగ్ చేస్తూ రోజంతా ఆహ్లాదంగా ఆనందంగా గడిపేందుకు వీలుగా ప్యాకేజ్ రూపొందించారు అధికారులు. ఇది మొదలైతే పాకాల సరస్సు అడవులకు వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందని అధికారులు అంటున్నారు. వరంగల్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది పాకాల సరస్సు. దట్టమైన ఆకుపచ్చ అడవులను ఆనుకునే ఈ సరస్సు ఉంది. ఇప్పటికే ఈ సరస్సును చూసేందుకు నిత్యం వందలాది మంది పర్యాటకులు తరలి వస్తున్నారు. పాకాల సరస్సుతో పాటు అడవిలోనూ పర్యాటకులను ఆకర్షించే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం సఫారీ టూర్కు ప్లాన్ చేసింది. అటవీ శాఖ ఆధ్వర్యంలో 28 లక్షల రూపాయల వ్యయంతో ఇందుకోసం ఏర్పాట్లు చేసింది. సఫారీ టూర్లో పర్యాటకులను తీసుకువెళ్ళటానికి 2 ప్రత్యేక వాహనాలను ఇప్పటికే కొనుగోలు చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత సఫారీ ట్రాక్ ను ఏర్పాటు చేస్తారు. పాకాల అడవుల్లో 10 కిలోమీటర్ల దూరం ఈ టూర్ సాగేలా రోడ్ మ్యాప్ ను రూపొందించారు. సఫారీ టూర్ వాహనంలో 7 పర్యాటకులు వెళ్లటానికి అవకాశం ఉంది. ఈ వాహనంలో అడవిలో తిరుగుతూ దారి పొడవునా వన్యప్రాణులను వీక్షించవచ్చు. అడవి మధ్యలో అక్కడక్కడ వ్యూ లైన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ నుంచి పక్షులు జంతువులను చూడొచ్చు. అక్కడక్కడ వాచ్ టవర్స్ ను కూడా ఏర్పాటు చేస్తారు. వీటిపై నుంచి అడవినంతా వీక్షించే అవకాశం ఉంటుంది. దారి మధ్యలో రాక్ మౌంటైన్స్ దగ్గర ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు వేదికలను ఏర్పాటు చేస్తున్నారు. 2 గంటల పాటు సాగే ఈ వినోద పర్యటన సంగెం కాలువ దగ్గర ముగుస్తుంది. పాకాల సరస్సులో బోటింగ్ తో పాటు అడవిలో ట్రెక్కింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పగలంతా ఇక్కడ గడిపి చక్కటి జ్ఞాపకాలను పోగు చేసుకుని వెళ్లేలా వసతులు సదుపాయాలు ఉంటాయంటున్నారు. వర్షాలు ఆగిపోగానే సఫారీ ట్రాక్ నిర్మాణం చేసి సఫారీ టూర్ ను ప్రారంభిస్తారు. ఇది అందుబాటులోకి వస్తే పర్యాటకంగా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.